కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే కేవలం కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాడు. ఈ నెల 29వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయట. ఆ అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం, దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాట. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, ప్రెస్ మీట్లో ప్రజా సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ అట్లా చేసింది, ఇట్లా చేసింది, కాంగ్రెస్ అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, భూములు అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తురు, దందాలు చేస్తురు, కాంగ్రెస్లో ఏం కాలేదని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో కూడా ఇవే మాటలు మాట్లాడు, అసెంబ్లీలో చర్చించుకుందాం దా, అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం దా అని చెప్పి రేవంత్ అన్న అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాడు. ఆ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ని పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న బాధ ఏంటంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోలే, కేవలం ఒకసారి ప్రమాణ స్వీకారం పోయినట్టున్నాడు అంతే. తర్వాత కేసీఆర్ పెద్దగా పోలే అసెంబ్లీకి. రేవంత్ అన్న ఆలోచన ఏంది, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సీట్లో కేసీఆర్ ఒక్కరోజైనా కూర్చోవాలి, నేను కేసీఆర్ని తిడుతుంటే, కేసీఆర్ని నేను విమర్శిస్తుంటే, కేసీఆర్ గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతుంటే కేసీఆర్ వినాలి, బాధపడాలి, కృంగిపోవాలి. కేసీఆర్ అసలు నా ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, నన్ను ఢీకొన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కేసీఆర్ కుంగిపోవాలనుకుంటున్నాడు రేవంత్ అన్న. అదే రేవంత్ అన్న బాధ. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ నా పక్కన ప్రతిపక్ష పార్టీ సీట్లో కూర్చోవాలి, నేను కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ నా దిక్కు చూడాలి, నేను బోర్డుతోటే కేసీఆర్ లేచి నాకు దండం పెట్టాలి, ఇవన్నీ రేవంత్ అని అనుకుంటున్నాడేమో. కానీ అంత ఛాన్స్ లేదు, అంత ఛాన్స్ మ్యాక్సిమం లేదు. కేసీఆర్ ఏమనుకుంటున్నాడట అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు మా 2 గుర్రాలు చాలు. 2 గుర్రాలు అంటే ఎవరు? ఒకటి కేటీఆర్, ఒకటి హరీష్ రావు. వాళ్ళు దూకుడుగా పరిగెడతారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ప్రశ్నిస్తారు. మా వాళ్ళు చెప్పేటటువంటి, మా వాళ్ళు మాట్లాడే మాటలకు, మా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు నీ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇంకా నేను వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే నాకేమన్నా చెప్తారా? కేటీఆర్ హరీష్ రావు అడిగేటటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి కేసీఆర్ వచ్చి క్వశ్చన్స్ అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఉంటుందా? హరీష్ రావు మైకు కట్ చేసిరు, కేటీఆర్ మైకు కట్ చేసిరు, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా లేస్తే మైకులు కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కేవలం రేవంత్ అన్న కేసీఆర్ కోసం పెడుతున్నాడు. నువ్వు రావాల్సిందే, నువ్వు రావాలి, నువ్వు ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చోవాలి, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, నువ్వు నేను మాట్లాడుకుందాం దా.